చూస్తున్నారు చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు పరిపూర్ణానంద స్వామి అచ్చన్నతో కలిసి వచ్చారు పరిపూర్ణానంద హిందూపురం ఎంపీ సీటు ఆశించారు స్వామి బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తాజాగా చంద్రబాబు ఇంటికి వచ్చారు పరిపూర్ణానంద స్వామి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ముఖ్యంగా అచ్చన్నతో కలిసి ఆయన ఆ వెహికల్లో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళ్ళడం కాస్త సెన్సేషనల్ గా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి ఇప్పుడు టీడీపీలోకి పరిపూర్ణానంద స్వామి వెళ్ళబోతున్నారా అంటే అవునని మాటే ప్రచారంలోకి వస్తోంది అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు రాజేష్ బీజేపీ నుంచి హిందూపురం టికెట్ ఆశించారు పరిపూర్ణానంద కానీ టికెట్ దక్కలేదు ఆయనకి ఇప్పుడు అచ్చన్నతో కలిసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటికి వెళుతున్నారు టీడీపీలోకి వెళ్ళబోతున్నారా అంటే చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఉదయం ఆయన అచ్చెన్నాయుడుతో పాటు ఆయన చంద్రబాబు నివాసానికి వెళ్లారు బీఫామ్లు ఇస్తున్న సందర్భంగా ఆయన అచ్చెన్నాయుడుతో కలిసి వెళ్లారు అయితే అచ్చెన్నాయుడు స్వయంగా పరిపూర్ణానందం తీసుకెళ్లడం వెనుక కారణం ఏంటని ఇంకా తెలియాల్సి ఉంది ఏదైనా పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా లేదని పైన స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుతానికి ఆ పరిపూర్ణానందం బీజేపీలో ఉన్నారు ఎందుకంటే ఆయన బీజేపీకి ఎక్కడ రాజీనామా చేయలేదు వాస్తవంగా అనంతపురం పొత్తులో భాగంగా వస్తున్న ఆరు ఎంపీ స్థానాలకు సంబంధించి హిందూపురం నుంచి పోటీ చేస్తానని భావించారు కానీ అనూహ్యంగా భారతీయ జనతా పార్టీకి హిందూపురం టికెట్ తీసుకోలేదు హిందూపురం ఆయనకి పరిపూర్ణానంద సీట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ పైన తీరుపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు అయితే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడిని కలవడం వెనుక చంద్రబాబు నివాసానికి రావడం వెనుక కారణం ఆయన పార్టీ వేయడం అనేది తెలుస్తుంది భారతీయ జనతా పార్టీలో తనకి గుర్తింపు గౌరవం లేదు పనిచేసిన వాళ్ళకి అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు సరైన గుర్తింపు లేకపోవడం సీట్లు ఆశించిన వారు తమలాంటి వారికి సీట్లు ఇవ్వకపోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలిసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకోవాలి అయితే పరిపూర్ణానంద పూర్తి స్థాయిలో టీడీపీలో చేరితే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆల్రెడీ టికెట్లు సంబంధించినటువంటి అన్ని అంశాలు ముగిశాయి బీఫామ్ కూడా ఇస్తున్న నేపథ్యంలో ఆయన టికెట్ ఇచ్చే అవకాశం లేదు ఇక్కడైనా ఏదైనా పార్లమెంటుకు లేదా అసెంబ్లీకు ఇన్ఛార్జ్ గా వేసి ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఆయనకి ఇస్తారా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేత ఏదన్నా ప్రచారం చేస్తారనేది ఇంకా తెలియాల్సిన అవసరం అయితే ఉంది ఆయన భారతీయ జనతా పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేశారు పరిపూర్ణానంద స్వామి అయితే భారతీయ జనతా పార్టీ తీరు రాష్ట్ర నాయకత్వం తీరు పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గతంలో చేశారు బయట నుంచి ఇచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి పార్టీలో ఉన్న వారికి సరైన గుర్తింపు ఇవ్వకుండా టికెట్లు బయట వారికి ఇచ్చారని కూడా ఆయన తీవ్ర స్వరంతో ఆరోపణలు చేశారు ఇప్పుడు ఏకంగా పార్టీ మారాలోచన చేస్తున్న నేపథ్యంలో ఆయన చంద్రబాబు నివాసానికి వచ్చినట్టు తెలుస్తుంది ఆయన బయటకు వచ్చిన తర్వాత దీనిపైన ఏమైనా ఎవరిని ఇస్తారేమో చూడాల్సిన అవసరం ఉంది ముందుగా అచ్చెన్నాయుడిని కలిసిన తర్వాత ఆయనతో కలిసి ఆయన కారులోనే చంద్రబాబు నివాసానికి అయితే వచ్చారు మరి చూడాలి ఆయన అధికారికంగా పార్టీ మారుతున్నట్టు పార్టీలో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తారో లేదనేది చూడాల్సిన అవసరం వచ్చింది రైట్ అయితే ఇటు అచ్చెన్న అలాగే ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు ఇద్దరు కూడా అదే వెహికల్లో ఉన్నారు దాంతోపాటు కొంతమంది కీలక నేతలు కూడా అదే వెహికల్లో ఉన్నారు అంటే మీరు అన్నట్టుగా ఏదైనా పార్లమెంటుకి సంబంధించి బాధ్యతలు అప్పగించే అవకాశమే ఉందా లేకపోతే మనం చూస్తున్నాం ఈరోజు చాలా మటుకు 6 స్థానాలకు సంబంధించి టికెట్లు మార్చిన పరిస్థితి చూసాం సో అలాంటిది ఏమైనా ఊహించచ్చా సో అలాంటిది ఏమైనా ఒక షాకింగ్ మార్పు జరిగే అవకాశం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఖచ్చితంగా ఉండే అవకాశం లేదు సార్ ఎందుకంటే ఆల్రెడీ పరిపూర్ణంగా ఆశిస్తున్నటువంటి సీటు ఆయన పార్లమెంట్ లోక్సభకి వెళ్ళాలనుకున్నారు ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఆల్రెడీ అన్ని ఫిల్ అయిపోయాయి ప్రస్తుతం పొత్తులో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 17 స్థానాల అభ్యర్థులు ఉన్నారు అక్కడ ఎక్కడ మార్పులు అనేవి లేవు ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ స్థానాల మార్పులకు సంబంధించి ఒకటి ఎస్సీ పాడేరు ఎస్సీ నియోజకవర్గంలో అవకాశం లేదు రెండోది మడకశిర ఎస్సీ నియోజకవర్గం అవకాశం లేదు మాడుగుల ఆల్రెడీ బండారు సత్యనారాయణమూర్తి కూడా టికెట్ అనౌన్స్ చేశారు ఆయన కూడా బీఫామ్ ఇచ్చేశారు కాబట్టి ఇక ఇప్పుడున్నటువంటి 6 స్థానాల మార్పులు చేర్పులు అనేవి అక్కడ ఆల్టర్నేటివ్ చూసిన తర్వాత ఆ మార్పులు చేర్పులు చేస్తున్నారు ఆల్టర్నేటివ్ చూసి వాళ్ళకి బీఫామ్లు కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి అక్కడ అసెంబ్లీకి సంబంధించినటువంటి సీట్లు కానీ పార్లమెంట్ సీట్ కానీ పరిపూర్ణానందకి ఇచ్చే అవకాశం లేదు పార్టీ కోసం పనిచేయాలి పార్టీ గెలుపు కోసం పనిచేయాలేమన్నా చంద్రబాబు చూసిస్తారని చూడాలి ఎందుకంటే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ కూడా బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఇప్పుడు కూటమి గెలుపు కోసం పరిపూర్ణంగా పనిచేయాలని చంద్రబాబు సూచించే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సో మొత్తంగా అయితే మాత్రం పరిపూర్ణానంద స్వామి టీడీపీలోకి వెళ్ళబోతున్నారా అంటే అవుననే ప్రచారం జోరందుకుంది చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు పరిపూర్ణానంద స్వామి అచ్చెన్నతో కలిసి పరిపూర్ణానంద టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి చేరుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు హిందూపురం ఎంపీ సీటు ఆశించారు స్వామి కానీ టికెట్ దక్కలేదు బీజేపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో హైకమాండ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తాజాగా చంద్రబాబు ఇంటికి వచ్చారు పరిపూర్ణానంద స్వామి మరి టీడీపీలో చేరబోతున్నారా లేకపోతే ఏం జరగబోతుంది పరిపూర్ణానంద స్వామి విషయంలో అనే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఎందుకు వచ్చారనే అంశానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది